First ever factory outlet, Mukunda Jewelers. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ మళ్ళీ డౌన్ అవుతున్నాయి, యుద్ధ భయాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల అసలు ఎలా అవుతుంది, ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చాయి. దాదాపు సెన్సెక్స్ 80,000 దాకా వచ్చింది. అలాగే నిఫ్టీ వచ్చి 24,800 900 దాకా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ తీసుకుంటే 24,000 దగ్గర వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,000 దాకా వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 53,700 ఆ రేంజ్లో ఉంది. సో దాదాపు ఆల్మోస్ట్ 1000 పాయింట్లు తగ్గింది నిఫ్టీ. సో ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఏ రకంగా మార్కెట్స్ ఉంటాయి అనేది చూస్తే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇండియా పాక్ వార్ అనేది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్లో అంతా కూడా అటాక్స్ జరుగుతున్నాయి ఇండియా మీద. సో ఇండియా కౌంటర్ అటాక్ కూడా ఇస్తుంది. సో ఇదంతా కూడా ఈ వీక్ ఈ మంత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు టెన్షన్స్ తగ్గుతాయో తెలియట్లేదు, ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ టెన్షన్స్ తగ్గేదాకా మనం ఏం చేయాలి, సో మార్కెట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్కడ దాకా ఉంటుంది అని చూస్తే 23,700 దాకా కింద లెవెల్ మినిమం కనపడుతుంది. అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకొక 300 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇంకొక 1,500 పాయింట్స్ మినిమం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 78 77 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ నెక్స్ట్ వీక్ వరకు చూసుకుంటే ఈ కమింగ్ వీక్లో కనుక 24,000 డౌన్ అయిందంటే, కట్ అయిందంటే ఇప్పుడు 23,700 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మేజర్గా ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చూసుకుంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టార్స్ బాగా డౌన్ అవుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టార్స్ లైక్ సిమెంటు, తర్వాత పెయింట్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. అలాగే ఐటీ సెక్టార్స్ ఫాల్ కనపడుతున్నాయి. ఐటీ సెక్టార్స్లో కూడా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ చూసినా బ్యాంకింగ్ సెక్టార్స్ కూడా కొంచెం డౌన్ కనపడుతున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ అంటే కింద స్థాయిలోకి వెళ్తున్నాయి. సో అలాగే ఫైనాన్స్ సెక్టార్స్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, చోళ ఫైనాన్స్ ఇవన్నీ కూడా డౌన్ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క డాక్టర్ రెడ్డీస్ ఫార్మా సెక్టార్స్ తీసుకుంటే అవి కూడా డౌన్ ట్రెండే చూస్తున్నాయి. సో ఫార్మా సెక్టార్స్లో డాక్టర్ రెడ్డి కానీ, లూపిన్ కానీ, టొరెంట్ ఫార్మా, ఇప్కా ల్యాబొరేటరీస్, మ్యాన్కైండ్, సిప్లా, గ్లెన్మార్క్, గ్లాక్సో, సో ఈ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. అలాగే మేజర్గా ఏవియేషన్ కంపెనీస్ ఇండిగో ఎయిర్లైన్స్ అయితే దాదాపు 600 పాయింట్స్ డౌన్ అయింది ఇండిగో. సో ఏవియేషన్ కంపెనీస్, అలాగే హోటల్ సెక్టర్స్ కూడా డౌన్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిలో ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఇవి వెయిట్ అండ్ వాచ్ చేసుకొని ఇంకా బాగా డౌన్ అయ్యాక ఎంటర్ అవ్వటం బెస్ట్ ఆప్షన్. అలాగే ఓన్లీ సెక్టార్స్ గ్రోయింగ్ ఏముంది అంటే డిఫెన్స్ సెక్టార్స్ మాత్రమే గ్రో అవుతున్నాయి. సో డిఫెన్స్ సెక్టార్లో ట్రెండ్ పాజిటివ్గా కనపడుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే మనం మళ్ళొకసారి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ కరెక్షన్ ఛాన్సెస్ లేకపోయినా మైల్డ్ కరెక్షన్ అయితే కనపడుతుంది. సో 23,700 600 ఆ రేంజ్లో ఇక సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇవి నిఫ్టీ సంగతి. మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, బ్యాంకింగ్ స్టాక్స్లో ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ప్రజెంట్ 53,800 ఆ రేంజ్లో ఉంది. సో 54,000 నుంచి మొన్న బ్రేక్అవుట్ అయింది, డౌన్ అయింది. సో ఇది ఏంటంటే ఇమీడియట్గా 53,400 అలాగే 53,000 మేజర్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి 1000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆ తర్వాత ఒకసారి ఏదైనా మీటింగ్స్ జరిగి మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు జరిగితే కానీ, ఏదన్నా అమెరికా ఇంటర్వెన్షన్ కానీ ఇవన్నీ కూడా అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క టెన్షన్స్ క్లియర్ అయ్యేదాకా మనందరం కూడా సేఫ్టీగా ఉండటం అనేది బెస్ట్ పాయింట్.
సో మీరేం చేయాలంటే ఈక్విటీ కనుక మీకుంటే నిఫ్టీ పుట్ ఆప్షన్స్ బై చేసుకొని హెడ్జింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా స్టాక్ మార్కెట్స్ నాన్ స్టాప్గా ర్యాలీ వచ్చాయి. దాదాపు సెన్సెక్స్ 80,000 దాకా వచ్చింది. అలాగే నిఫ్టీ వచ్చి 24,800 900 దాకా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ తీసుకుంటే 24,000 దగ్గర వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,000 దాకా వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 53,700 ఆ రేంజ్లో ఉంది. సో దాదాపు ఆల్మోస్ట్ 1000 పాయింట్లు తగ్గింది నిఫ్టీ. సో ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఏ రకంగా మార్కెట్స్ ఉంటాయి అనేది చూస్తే మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇండియా పాక్ వార్ అనేది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్లో అంతా కూడా అటాక్స్ జరుగుతున్నాయి ఇండియా మీద. సో ఇండియా కౌంటర్ అటాక్ కూడా ఇస్తుంది. సో ఇదంతా కూడా ఈ వీక్ ఈ మంత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు టెన్షన్స్ తగ్గుతాయో తెలియట్లేదు, ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ టెన్షన్స్ తగ్గేదాకా మనం ఏం చేయాలి, సో మార్కెట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్కడ దాకా ఉంటుంది అని చూస్తే 23,700 దాకా కింద లెవెల్ మినిమం కనపడుతుంది. అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకొక 300 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇంకొక 1,500 పాయింట్స్ మినిమం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 78 77 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్ నెక్స్ట్ వీక్ వరకు చూసుకుంటే ఈ కమింగ్ వీక్లో కనుక 24,000 డౌన్ అయిందంటే, కట్ అయిందంటే ఇప్పుడు 23,700 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మేజర్గా ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చూసుకుంటే ఇప్పటి వరకు ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టార్స్ బాగా డౌన్ అవుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ సెక్టార్స్ లైక్ సిమెంటు, తర్వాత పెయింట్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. అలాగే ఐటీ సెక్టార్స్ ఫాల్ కనపడుతున్నాయి. ఐటీ సెక్టార్స్లో కూడా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్ చూసినా బ్యాంకింగ్ సెక్టార్స్ కూడా కొంచెం డౌన్ కనపడుతున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ అంటే కింద స్థాయిలోకి వెళ్తున్నాయి. సో అలాగే ఫైనాన్స్ సెక్టార్స్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, అలాగే శ్రీరామ్ ఫైనాన్స్, చోళ ఫైనాన్స్ ఇవన్నీ కూడా డౌన్ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క డాక్టర్ రెడ్డీస్ ఫార్మా సెక్టార్స్ తీసుకుంటే అవి కూడా డౌన్ ట్రెండే చూస్తున్నాయి. సో ఫార్మా సెక్టార్స్లో డాక్టర్ రెడ్డి కానీ, లూపిన్ కానీ, టొరెంట్ ఫార్మా, ఇప్కా ల్యాబొరేటరీస్, మ్యాన్కైండ్, సిప్లా, గ్లెన్మార్క్, గ్లాక్సో, సో ఈ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. అలాగే మేజర్గా ఏవియేషన్ కంపెనీస్ ఇండిగో ఎయిర్లైన్స్ అయితే దాదాపు 600 పాయింట్స్ డౌన్ అయింది ఇండిగో. సో ఏవియేషన్ కంపెనీస్, అలాగే హోటల్ సెక్టర్స్ కూడా డౌన్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిలో ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఇవి వెయిట్ అండ్ వాచ్ చేసుకొని ఇంకా బాగా డౌన్ అయ్యాక ఎంటర్ అవ్వటం బెస్ట్ ఆప్షన్. అలాగే ఓన్లీ సెక్టార్స్ గ్రోయింగ్ ఏముంది అంటే డిఫెన్స్ సెక్టార్స్ మాత్రమే గ్రో అవుతున్నాయి. సో డిఫెన్స్ సెక్టార్లో ట్రెండ్ పాజిటివ్గా కనపడుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే మనం మళ్ళొకసారి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ కరెక్షన్ ఛాన్సెస్ లేకపోయినా మైల్డ్ కరెక్షన్ అయితే కనపడుతుంది. సో 23,700 600 ఆ రేంజ్లో ఇక సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇవి నిఫ్టీ సంగతి. మరి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, బ్యాంకింగ్ స్టాక్స్లో ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ప్రజెంట్ 53,800 ఆ రేంజ్లో ఉంది. సో 54,000 నుంచి మొన్న బ్రేక్అవుట్ అయింది, డౌన్ అయింది. సో ఇది ఏంటంటే ఇమీడియట్గా 53,400 అలాగే 53,000 మేజర్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి 1000 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఆ తర్వాత ఒకసారి ఏదైనా మీటింగ్స్ జరిగి మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు జరిగితే కానీ, ఏదన్నా అమెరికా ఇంటర్వెన్షన్ కానీ ఇవన్నీ కూడా అయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క టెన్షన్స్ క్లియర్ అయ్యేదాకా మనందరం కూడా సేఫ్టీగా ఉండటం అనేది బెస్ట్ పాయింట్. సో మీరేం చేయాలంటే ఈక్విటీ కనుక మీకుంటే నిఫ్టీ పుట్ ఆప్షన్స్ బై చేసుకొని హెడ్జింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.